విగ్రహారాధన కంటే గొప్పది విన్నదాన్ని ఆచరణలో పెట్టడం. అది ఉంటే మన ఇంట్లో మన పూజా మందిరంలోనే సమస్త పాపాలకి పరిహారం చేసుకోవచ్చు. తెలిసి చేసినవి, తెలియక చేసినవి. తెలిసి చేసినవి మనకి తెలుసు, తెలియక చేసినవి ఏదో అనుకోని దెబ్బోడు తగిలినప్పుడు ఏ జన్మలోనో చేసుంటామమ్మా అంటారు. సుకృతంలాగే దుష్కృతం కూడా ఏమో చేసామో లేదో మనం అనుకుంటున్నాం, అలాగే సరిపెట్టుకుని చేసామో లేదో. అది తెలుసున్నవాడు భగవంతుడు ఒక్కడే. సంతతి చేసిన దోషాలని తల్లి క్షమించి భూదేవిలాగా భరించినట్టే మనం చేసేటువంటి పాపాలను క్షమించి మళ్ళీ మళ్ళీ కరుణించడానికి మనకి భగవంతుడు సిద్ధంగానే ఉన్నాడు. అసలు భగవంతుడు అంటే అర్థమేది? భగవంతుడికి మన శాస్త్రం ప్రకారం గుణాలనేవి ఉండవు. ఆయన నిర్గుణుడు. నిర్లేప, నిర్గుణ, నిత్య, నిరాకార, నిరాకుల, నిష్కారణ, నిష్కళంక అంటే అర్థం అదే. నిర్గుణ. అమ్మవారికి గుణాలు లేవు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవేవి ఉండవు. వాటన్నిటికీ అతీతమైంది ఆవిడ. కానీ భగవంతుడికంటూ ఏదైనా గుణం ఉండవలసి వస్తే, తాను ఒక గుణాన్ని ధరించవలసి వస్తే ఆ ధరించే గుణం పేరే కరుణ. దయ అనేటువంటి గుణం ఒకటే ఉంటుంది. ఎందుకు ఆయన దయ చూపిస్తాడు? దానికి కూడా ఒక కారణం ఉండాలిగా. ఈ సృష్టి అంతా ఆయన చేసిందే. లోకవత్తు లీలా కైవల్యం ఉత్తరమీమాంసలో బ్రహ్మసూత్రంలో చాలా స్పష్టంగానే చెప్పారు. లోకవత్తు లీలా కైవల్యం. ఈ లోకాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే, రమణ మహర్షి కూడా చెప్పిన సమాధానం ఏంటంటే, చిన్నపిల్లాడు ఆట ఎందుకు ఆడుకుంటున్నాడు అన్నాడు. ఆనందం కోసం అన్నాడు. ఆయన అందుకోసమే అన్నాడు. అయితే ఆయన ఆనందం కోసం మనల్ని సృష్టించి ఇన్ని రకాల ఇబ్బందులకు గురి చేయాలా అంటే, ఆ ఇబ్బందులు గురవుతున్నది కూడా ఆయనేనయ్యా, నీకు అర్థం కావట్లేదు అన్నాడు. అది విషయం. అక్కడ ఉంటుంది అద్వైత జ్ఞానం అంతా, అక్కడ ఉంటుంది. ఎవడు జీవుడు అనుకుంటున్నామో ఆ జీవుడు కూడా దేవుడే. ఆ విషయం జీవుడికి అర్థం కావట్లేదు. అర్థమైన వాడు దేవుడు, అర్థం కాని వాడు జీవుడు. ఇంతకుమించి ఏం లేదు తేడా జీవుడికి దేవుడికి తేడా. శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రంలో చాలా స్పష్టంగా చెబుతారు ఉదాహరణతో సహా. సమిష్టి వ్యష్టి రూపౌద్వౌ పదార్థౌ సర్వసమ్మతౌ సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత నిండిమహ అంటారు. సమిష్టి వ్యష్టి అనే రెండు మాటలు ఉన్నాయి కదా. సర్వసమ్మతో మీరందరూ అంగీకరిస్తారు కదా వాటిని, అందులో ఏమీ అబద్ధం లేదుగా. ఇప్పుడు నేను ఒక్కడనే అనుకుంటే వ్యష్టి, మనం అందరము అనుకుంటే సమిష్టి. అంగీకరించే విషయాలే కదా ఇది. ఒక్కరు విడిగా ఉంటే అది వ్యష్టి, అందరూ కలిస్తే సమష్టి. ఇప్పుడు ఇక్కడ సభ పెట్టుకున్నాం మనం, అందరము కలిసి ఒకే ప్రయోజనం కోసం కూర్చున్నామా లేదా? ఫోన్లు కట్టేయండి అనగానే కట్టేసామా లేదా? విడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమిష్టి భావనతో ఉండగలగడమే దైవత్వం. ఆ సమిష్టి భావన మనలో లోపిస్తుంది, అందుకే దుఃఖపడతాం. ఏ దుఃఖమో ఇంట్లో వచ్చింది, అది మన ఒక్కరికే రాలేదు, చాలా ఏళ్లలో వచ్చింది ఆ దుఃఖం. ఎవరో పోవడం కావచ్చు, ఎవరికో ప్రమాదం కావచ్చు, మా చాలా ఏళ్లలో జరిగింది. మరి అప్పుడెప్పుడు మనం దుఃఖపడలేదే. ఇక్కడ ఇంట్లో జరిగిన దానికి ఎందుకు దుఃఖపడుతున్నాం? ఇది మనదే అనుకున్నాం కాబట్టి. అది కూడా మనదే అనుకుంటే ఈ దుఃఖం తక్కువైపోతుంది. అందుకే ఎవరన్నా దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన మాట ఏమిటంటే, అలాంటి దుఃఖాలు ఇంకా ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అది ఓదార్పు అవుతుంది. మనకి తెలియకో తెలుసో చేసే పొరపాటు ఏమిటంటే, ఏ జన్మలోనో చేసుకున్న కర్మమ్మ పచ్చికాయ పగిలిపోయింది. ఓ పక్క 25 ఏళ్ల కుర్రాడు ప్రమాదంలో చచ్చిపోయి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నువ్వు పాపాత్మురాలు వెంటం ఏమిటండి? ఇది ఎక్కడ గొడవ? ఇదేం ఓదార్పు? ఇది ఓదార్పా పొడవడవా? మనకి తెలియకుండా అనేస్తాం ఈ మాట. ఎంత తప్పుడు మాట అండి అది. నువ్వు చూసావా ఆవిడ కర్మ ఏమిటో? ఆ కుర్రాడు పోవడానికి ఆవిడ పూర్వజన్మ కర్మ ఎలా కారణం అవుతుందండి? వాడు 30 స్పీడ్ 40 స్పీడ్లో వెళ్ళేది 80 స్పీడ్లో వెళ్ళాడు, వాడి కర్మ. స్పీడ్ లిమిట్ ఉంది కదా అక్కడ, వాడు పాటించలేదు. మరి ఆవిడ కర్మ ఎలా అవుతుంది? యాక్సిడెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో కూడా. యాక్సిడెంటల్ అంటే తెలుగులో యాదృచ్ఛకం. ఎదురుచ్ఛ, అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిన దానికి కారణాలు ఎలా వెతుకుతారు? మనకి తెలియకుండా మాట్లాడుతున్న తప్పుడు మాటలు ఇవి. ఇది ఓదార్పు కాదు, ఇది గుచ్చడం. ఓ పక్క పోయి ఆవిడ ఏడుస్తూ ఉంటే నీ కర్మ అంటే ఏం కర్మ? ఎప్పటి కర్మ? వీడెవడో పోవడం ఆవిడ కర్మ ఎలా అవుతుంది? ఏ కర్మ అది? ప్రతిదానికి కర్మ సిద్ధాంతాన్ని అన్వయించడం బూజు పట్టిన ఆలోచన అండి. అది వదిలించుకోవాలండి.
కర్మ సిద్ధాంతం అంటే ఎంతసేపు చెడు జరిగినప్పుడు మాట్లాడతారు ఏమిటండి? మంచి జరిగినా అంతే కదా. ఓ 10 లక్షలు కలిసి వచ్చి అది అక్కడెవడు కర్మ పూర్వజన్మ కర్మ అన్నాడు, ఇక్కడ ఏదో అంటాడు, అక్కడ అదృష్టం అంటాడు. అదేమిటో అదృష్టం అంటే దృష్టము కానిది, కనబడింది. అది వీడికి కనబడలా. అసలు మన దేశంలో మన మనుషులకి కనబడిన విషయాల కంటే కనబడిన వాటి గురించి మాట్లాడటమే ఎక్కువ అలవాటు అండి. ఎక్కడి నుంచి మాట్లాడతాడో తెలియదు. ఎదురుగా స్పష్టంగా కనబడుతున్నదాన్ని అంగీకరించడం. ఎక్కడో లేని స్వర్గం, నర్గం, పూర్వజన్మ, పరజన్మ దీని గురించి గంభీరోపన్యాసాలు ఇస్తారు. అక్కడ ఈయన ఏదో చూసినట్టే. ఇంత చేస్తే పోతే ఏమవుతాం ఎవడికి తెలియదు. ఎవడైనా ఇంతవరకు పైకి వెళ్ళినవాడు ఎవడైనా కిందకు వచ్చి నేను చూశాను అని మనకి వీడియో తీసి చూపించిన వాడు ఉన్నాడా? లేడు. అటువంటిప్పుడు ఇవన్నీ ఏమిటి పక్కనెట్టు, తర్వాత ఆలోచిద్దాం. ఎదురుగా లోకం ఉంది, మనుషులు ఉన్నారు. ఇదే సమిష్టి. ఈ సమిష్టి భావన లేకపోవడం వల్ల మనం దుఃఖానికి లోనవుతాం. మనకు వచ్చినటువంటి దుఃఖం అనేక గృహాల్లో వచ్చింది. అంచేత అంటే ఇటువంటి దుఃఖాలు రావడం మామూలే. అప్పుడు ఆ దుఃఖం తగ్గిపోతుంది. నీకు ఇంకా 25 ఏళ్ళ కొడుకమ్మా, మొన్న మా ఊళ్ళో విన్నాం 18 ఏళ్ళ అబ్బాయి చచ్చిపోయాడమ్మా అంటే, అయ్య బాబు అలాగే ఉన్నారన్నమాట కుర్రాళ్ళు అని కొంచెం తగ్గించుకుంటుంది ఆవిడ. నువ్వు దానికి పూర్వజన్మ కర్మను జోడిస్తే నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అని తెలియక ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎంత బాధపడాలండి. ఇది ఎలా అంటాం మనం? మన వ్యాఖ్యానాలు మార్చుకోవాలి. అదే జ్ఞానం అంటే. అదే శంకరాచార్య చెబుతున్నారు, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో. నువ్వు వ్యక్తిగతంగా ఈ శరీరమే నువ్వు అనుకుని నీ గురించి ఆలోచించినంతకాలం నీకు ఈ దుఃఖం ఎప్పటికీ పోదో, ఏం చేయలేడు. ఎన్ని గుళ్ళు తిరుగు, ఎన్ని తీర్థాలు తిరుగు, ఎన్ని చేయి, కుదరదు. అది నీ దేహం నువ్వు అనుకుంటున్నంతకాలం కుదరదు. దేహం మనం కాదని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎదురుగా ఎవరైనా పోయినప్పుడు మీరు వెళ్ళి చూడండి. ఇంతవరకు పలికిన వెంకట్రావు అనే పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు పలకడం లేదు? ఎవరన్నా వెంకట్రావులు ఉంటే ఏమనుకోకండి, ఊరికే ఏదో పేరు చెప్పా. నేను బావడం నీకు ఇష్టం అంటే నేనేం చెప్పను, ఏదో పేరు చెప్పాలి కదా. ఇంతవరకు వెంకట్రావు అంటే పలికాడు, ఇప్పుడు ఆ వెంకట్రావు పలకట్లంటే వెంకట్రావు అక్కడ లేడు అంటే దేహం అక్కడే ఉంది. మరి వెంకట్రావు లేదంటే వెంకట్రావు దేహం కాదు. ఎందుకంటే పచ్చి మోసం ఉందా? మనం గ్రహించవలసింది ఇది, ఆలోచించవలసింది ఇది. ఈ దేహం నేను కానప్పుడు మరి నేనెవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. 10వ తరగతి పరీక్షలు కాదు, ఐఐటి ప్రశ్నల కంటే చాలా ముఖ్యమైన ప్రశ్న. జీవితంలో అన్ని ప్రశ్నల కంటే చాలా ముఖ్యమైన ప్రశ్న నేనెవరు. ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికితే ఇంక నువ్వు వెతకాల్సింది ఏం లేదు. ఇక్కడ ప్రవచనం వినవలసిన అవసరం కూడా లేదు. ఎవరికి దొరుకుతుంది? ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పారు, నాయమాత్మా ప్రవచనేన లభ్యక నోదయా నో బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్యక తస్యైషాత్మా వృణుతే స్వాం శరీరం అన్నాడు. ఆ ఆత్మ నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం ప్రవచనాల వల్ల దొరకదు. మాకే దొరకదు, మీకెక్కడ దొరుకుతుంది? మేము ఇంటికి వెళ్ళి ఏడిచేదంతా ఇదే. మేము ఇంటికి వెళ్ళి ఏడిచేదంతా అదే. కష్టం అది చెప్పడం తేలిక. ఇది చదివాము, కంఠస్థం చేస్తాం, చెబుతాం, అది వేరు. కంఠస్థం చేయడం వేరు, హృదయస్థం చేయడం వేరు విషయాన్ని. హృదయస్థం చేస్తే విచిత్రం ఏంటంటే మరి మాట్లాడలేడు, గోపల ఎక్కువైపోతూ ఉంటుంది, జ్వాల తట్టుకోలేడు. అసలు నేను తెలుసుకోకుండా వాళ్ళకి చెప్పడం ఏంటి పిచ్చి మాట. ఆ జ్వాల కలగాలి కనీసం. అంచేత ప్రవచనాల వల్ల దొరుకుతుంటే దొరకదు. కానీ ప్రవచనం ఎందుకంటే దొరికే మార్గం చూపిస్తుంది. నాకు దొరకకపోతే మీలో ఎవరికైనా దొరకచ్చు, అదృష్టవంతుడు, దానికేముంది. నాకు దొరకకపోతే మీకు దొరకకూడదనే ఉంది. మీరు ఎవరైనా ఇంతకంటే గొప్ప సాధన చేసి ఉండొచ్చు. లేదు తీవ్రమైన జ్వాల నాలో ఉన్న దానికంటే మీలో ఉండొచ్చు. అది నేను ఎందుకు కాస్త ఓ జ్యోతి ప్రజ్వలన చేసినట్టుగా చేయడం మానేయడం ఎందుకు మానేయాలి? అందుకని చెబుతాం. పిలుస్తున్నారు కాబట్టి, మనమేం కావాలని అడగలేదు కదా, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి చెబుతాం. అంతేగాని అదే నేనే ఫోన్ చేసి ఏమంటే గిరిజా మనోహర్ గారు ఎప్పుడు పిలవలేదు నన్ను, ఏమైంది మీ దగ్గరికి వచ్చి చాలా కాలం ఏంటంటే దాన్నే పనికి మాలిన పని అంటే అప్పుడు ఆదరణ అన్నీ వేరుగా ఉంటాయి. ఆయనే రమ్మన్నారు, బాగుండదని పిలిచామంటారు అంతే. వేదిక మీద ప్రకటిస్తారు స్పష్టంగా. ఈ కాంక్ష మనకుంది అంటే ప్రవచనాలు చెప్పే అర్హత మనకు లేదు. వారు పిలిస్తేనే మనకి ఏదో ఖాళీ లేక 2 నెలలో 3 నెలలో అడిగి ఒప్పుకుంటున్నామంటే మన లోపల ముందు వైరాగ్యం ఉంది. కార్యక్రమాలు ఒత్తిడి కాదు, వైరాగ్యం. అక్కర్లేదు చాలు. దేవేంద్రుడు పిలిచినా నేను 11వ కార్యక్రమానికి వెళ్ళను. నెలకి 10 ఖచ్చితంగా, 10 మించి ఉండవు, అనుమానం లేదు అందులో. దేవేంద్రుడు పిలవనే వెళ్ళాను. ఇక మనకే ఉండాలి వైరాగ్యం. మిగిలిన వాళ్ళు చెప్పుకుని హాయిగా మనం బతకాలి, 10 మంది బతకాలి మనతో పాటు. అన్నిటికీ నేనేం తయారైతే అందరూ పిలుస్తారు. ఇప్పుడు ఇందాక ఎవరో 4ంటికి ఫోన్ చేసి ఎక్కడో పేరు చెప్పారు ఊరు. అక్కడ ప్రాథమిక స్థాయి పిల్లలు ఉన్నారు, 1 నుంచి 5 తరగతులు. వాళ్ళకి నా మెసేజ్ ఇవ్వాలి. నేను ఏం మెసేజ్ ఇవ్వను? నేను
1 నుంచి 5 తరగతులు వాళ్ళకి. నేనెందుకు దొరికానయ్యా నీకు అని, మీ నెంబర్ దొరికింది సార్ నాకు, నెంబర్ దొరకని పొరపాటు. నేనేం చెప్పను 5వ తరగతి పిల్లలకి. దీనికోసం ఇప్పుడు ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో ఎక్కడో ఊరు చెప్పాడు, ఆ ఊరి పేరు ఇంతవరకు నేను వెళ్ళి అక్కడికి పోవాలి నేను. ఎందుకంటే పిల్లలు 5వ తరగతి పిల్లలు కూడా చెడిపోతున్నారా? నమశివాయ. ఇప్పుడు అంతగా చెడిపోతే ఇప్పుడు నేను చేసేది ఏముంది అక్కడ? నేను అందుకని చాలా గట్టిగానే చెప్పాను మొహమాటలే, మీరు అలా అడగండి నన్ను. పేరెంట్స్ కూడా వస్తారు, పేరెంట్స్ కూడా లాభం లేదండి. మొత్తం మీ పాఠశాల కాకుండా ఒక 100 పాఠశాలల్లో ఉండే 1000 మంది ఉపాధ్యాయులను పిలవండి, నేను మాట్లాడతాను, మెసేజ్ ఇస్తానని చెప్పాను. అది ఉపయోగిస్తాను. అది ఎవడూ చేయడు. కీర్తి వారి పాఠశాలకు రావాలి, పక్కవాడికి రావద్దు. ఇది కారణం, చెడిపోవడానికి కారణం ఇది. ఈ మధ్యన ఒక కొత్త నినాదం ఆటోల మీద కనపడుతుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంత తప్పుడు మాట ఇంకోటి లేదు. అందులో నువ్వు ఉంటే అందరూ బాగుండారు, నువ్వు ఉండకపోతేనే బాగుంటారు. అదేమిటది? చాలా విశాలంగా అనిపిస్తుంది మనకు వింటుంటే. ఏముంది పాపం, అందరూ బాగుండాలన్నాడు, అందులో నేను ఉండమే ప్రమాదం. ఆ నేను కారణంగానే బోళ్ళు పోటీలు జరుగుతున్నాయి. అందరూ బాగుండాలి వరకే కోరుకోవాలి, అందులో నువ్వు ఉండాలని కోరుకోకూడదు. నువ్వు ఉండకపోతేనే అది బాగుంటుంది. మన పలికే మాటల్లో ఎన్ని రకాల తప్పులు ఉన్నాయోనండి. అందులో నువ్వెందుకు ఉండడం పని లేక నిదారణ ఉండదా? అందరిలో కలిసిపోవడం, సముద్రంలో ఒక బిందువులా ఉండగలగడం మనకి ఇష్టం లేదు. మనం పక్కన ఒక పిల్ల కాలువలా ఉండాలి, మళ్ళీ ఇక్కడ మురికంపు కొట్టుకుంటూ నేను అని ఒకటి ఉండాలి. ఇక్కడ అంత సముద్రం ఎదురుగా కనపడుతున్నా సరే ఆ సముద్రాన్ని ఇక్కడ ప్రవహించేలా చేసింది నేనే అని ఒకటి ఉండాలి ఇక్కడ. నిన్న ఉదాహరణ చెప్పానే, ఈ వంతెన కట్టింది మీ నాన్నగారు మా తాతగారు కలిపి, అలాంటిదే ఇది. ఆ నేను అనేది పోనంత వరకు ఎవరికి ఏమీ కలిసి వచ్చేది లేదు. నా బోధయా నో బహునాశ్రుతేనా, ఎంత చదివినా బోధది బోధయ, ఎంత అవగాహన చేసుకున్నా. నా బహునాశ్రుతేన, ఎన్ని చదివినా పోదు, ఎన్ని విన్నా పోదు. మరి ఎలా పోతుందంటే ఏమేవే శవృణతే నలభ్య తస్యై ఆత్మ వివృణతే స్వాం శరీరం అన్నాడు. నాకు కావాలని ఎవడు తప్పించిపోతాడో వాడికి ఆత్మ దొరుకుతుంది. ఆ తపన కావాలి అన్నారు. ఇంకేం అక్కల, నాకు సంసారం వద్దు, సామ్రాజ్యం వద్దు, ఏం వద్దు, నాకు అదే కావాలి అని 12 ఏళ్ల బాలుడు ఎక్కడో అరుణాచలం పక్కన ఉండే చిన్న గ్రామం నుంచి బయలుదేరి అరుణాచలం పారిపోయినట్టుగా పారిపోవాలి. లేదు వివేకానందుడు సంపంగి చెట్ల నుంచి కిందకి దూకి నానాగోళ చేసి పెద్ద మనిషి 12 ఏళ్ల వయసులో రామకృష్ణ పరమహంస కనపడగానే నాకు ఇంకేం వద్దు, నువ్వే కావాలి అన్నట్టు ఉండాలి అక్కడ. ఆ స్ఫురణ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు దొరుకుతాడు. అంత తీవ్రత ఏర్పడడానికి మళ్ళీ బోధలు, చదువులు, ప్రవచనాలు ఉపయోగపడతాయి. అంతవరకు పనిచేస్తాయి. అందుకని ఎవ్వరూ మీకు కానీ నాకు కానీ ఇదిగో దేవుడు అని ఎవరు చూపించలేదు. ఎందుకంటే అది నువ్వే. నీకు వేరే వస్తువు నేను చూపించగలను మిత్రమా. నిన్ను నీకు నేను ఎలా చూపించను? అది సాధ్యం కాదు. అది ఎవరికి వారే తెలుసుకో. అందుకని ఎప్పుడూ మన సంస్కృతిలో పశ్చాత్తాపానికి అవకాశం ఉంటుంది. ఈ పాపకర్మల గురించి కాదు, పుణ్యకర్మల గురించి కూడా అంత తాపత్రయపడిపోక్కల. గుళ్ళోకి వెళ్ళి మనం ఇంకేం కోరుకుంటాం? పాపాలన్నీ పోగొట్టమని కోరుకుంటాం, పుణ్యాలన్నీ పోగొట్టమని కూడా కోరుకోండి, అప్పుడు జ్ఞానం వస్తుంది. ఎవడో ఒక్కడు కోరడం. గుళ్ళో వాళ్ళు కూడా ఎవరో చెప్పారు, ఈ గుళ్ళోకి వస్తే పుణ్యాలు పోతాయి అని ఒక్క బోర్డు నేను మొత్తం భారతదేశం మొత్తం మీద చూడలేదు. చూస్తే ఆ గుళ్ళోకి ఎవడు రాడు. పాపాలు పోతాయని చాలా చోట ఉంటాయి. ఇక్కడ దేవుడు ఆయన లోకుగా ఉన్నాడా? నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితాలన్నీ నీకు రావాలి, పాపాలు మాత్రం ఆయన తీసుకోవాలి. బేరం సరిగ్గా ఉందా? ఎవరైనా ఒప్పుకుంటారా? నీ తప్పుల ఫలితాలన్నీ నేను భరించాలి, నీ ఒప్పుల ఫలితాలు నువ్వు తీసుకుంటావు. ఇదేం బేరం అండి? నాకు వచ్చేదేమిటి ఇందులో అండవు దేవుడు? మనకి ఇన్ని తెలివితేటలుంటే వాడికి ఎన్ని ఉంటాయి? ఎప్పుడు నేను అనేది పోయి సమిష్టి భావన ఏర్పడుతుంది. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత నిండిమ. ఇదంతా ఒక్కటే అన్నప్పుడు సముద్రంలో మనం నీటి బిందువు. మళ్ళీ కాకిరెట్ట అనద్దు, కాకిరెట్ట ప్రత్యేకంగా ఉంటుంది సముద్రంలో, దాని ఉనికి ప్రత్యేకం. సముద్రంలో నీటి బిందువు కలిసిపోయింది, నీళ్ళలో నీళ్లు, పాలలో పాలు, తేనెలో తేనె. అలాగే సమాజంలో మనం. అప్పుడు పార్టీలు, పదవులు, కొట్లాటలు ఏమి ఉండవండి. మొత్తానికి మూల కారణం ఇదే. రాజకీయానికి వేరే కారణం, ఇంట్లో సంసారంలో తగాదాలకు వేరే కారణం ఉందా? మరి రెండింటికి ఒకటే కారణం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య. ఎప్పుడూ ఒకటే కారణం. మన ఇంట్లో చిన్న తగాదా వచ్చినా
రాజకీయంలో పెద్ద అసెంబ్లీలో తగాదా వచ్చిన ఒక్కటే కారణం, ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే కారణం. మన ఇంట్లో కూడా భార్యతో వచ్చినా, భర్తతో వచ్చినా, పిల్లలతో తగాదా వచ్చినా, ఇంట్లో తగాదా వచ్చినా ఒకటే. ఇందులో ఒకరెవరో ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తారు, ధర్మానికి మానేసి నా ఇష్టం అంటారు. వెంటనే అక్కడ ధర్మం చెప్పేవాడు ఉంటాడు, తండ్రో తల్లో. నీ ఇష్టం అంటే ఎలా కుదురుతుందిరా, మనకంత డబ్బు లేదమ్మా, ఖర్చు కుదరదమ్మా, లేకపోతే తప్పమ్మా. తప్పు అంటే ఎలాగా డాడీ అంటాడు వీడవడం. పైగా ఏమంటాడు, సమర్థించుకుందుకు ఊళ్ళో అందరూ చేస్తున్నారంటాడు. 100 మంది చేసినా తప్పు తప్పేనండి, ఎవరూ చేయకపోయినా ఒప్పే. జనసంఖ్యను బట్టి నిర్ణయిస్తారా తప్పు ఒప్పుల్ని? 1 కోటి మంది చేసినా తప్పు తప్పే, ఒక్కడే చేసినా ఒప్పే. అంటే మనం మన జీవితాలను నిర్ణయించుకోవాలి. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు ఎప్పుడు ఒకటే పరిష్కారం, పాపం చేసే పనే లేదు అక్కడ. మనం ధర్మానికి ఓటేస్తే మనం పుణ్యాత్మలమే, మనం ఇష్టానికి ఓటేస్తే పాపాత్మలమే. ఎందుకంటే నీ ఇష్టం నీ చేతిలో ఉంది, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ధర్మాన్ని నువ్వెలా మారుస్తావు మిత్రమా? సమాజం అంతా ఉందా ధర్మం? మొత్తం సమాజంలో అందరినీ మారుస్తావా? మహాకవి జాషువా అంటాడు, లోకము మూయగం మూకుడుండునే అంటాడు. లోకాన్ని మొత్తం మూకుడెట్టు మూసేస్తావా? సాధ్యమా అది? లోకాన్ని మొత్తం మూగుడెట్టు మూసేస్తావా? నీ నోరు మూసుకో అవసరమైతే, వాళ్ళందరూ నువ్వెలా మూస్తావు? ఈ ఆలోచన కోసం